ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మాది అంకిరెడ్డిగూడెం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు సురభి సంజీవ. ఈరోజు ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని పుణ్యలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రావడం మాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో నాకు తోచినంతలో ఏదో విరాళం ఇచ్చి వెళ్ళడం వలన నాకు అన్ని శుభాలు జరుగుతున్నాయి. అందువలన నేను ఎన్నో పర్యాలు ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ ఒకే చోట నిర్మించడం అనేది చాలా అద్భుతం. అన్ని చోట్లకి వెళ్ళి మనం దర్శించుకోలేము కాబట్టి, అలాగే విఘ్నేశ్వరుడు, ఈ మాణిక్యాంబ, వీరి దర్శనం కూడా ఎంతో మహాభాగ్యం. పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చే విరాళాల వల్ల అనాథాశ్రమంలో వాళ్ళకి ఈ విరాళాలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒకే చోట మాధవ సేవ మరియు మానవ సేవ రెండు ఒకే చోట దొరకటం అనేది మన చౌటుప్పలకి ఎంతో గర్వకారణం. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిజరూపమిస్తూ అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేళ అనాథలకు శక్తిమేర అన్నదానం చేసి మానవత్వం చాటండి. ఈ అనాథల మనుగడ కోసమే కట్టిన పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోండి. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ ప్రధాన లక్ష్యం.